స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న అత్యంత ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? మరోసారి మనందరూ ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మనం మన ఆత్మీయ జీవితాల్లో పురోభివృద్ధి నుండి ఆయన రాకడ కొరకు మీరందరూ సిద్ధపరచబడి మనందరము కలిసి ఆయన ఎదుర్కోవాలనే ఉద్దేశంతో నిర్వహించబడుతున్న ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాలను వీక్షించి మీరందరూ కూడా ఆత్మీయ జీవితాలు మేలు పొందాలని నా ప్రార్థన, ఆకాంక్ష. దీని కొరకు ఎందరో సేవకులు ప్రార్థన చేస్తున్నారని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. కేవలం చూచుడుతో సంతోషించక లేకపోతే ముగించకుండా చెప్పబడుతున్న వాక్యానుసారంగా జీవించి ఆయన రాకడ కొరకే మీరందరూ సిద్ధపరచబడాలని మనం చేస్తున్నారు. ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రోజున మనం ఒక స్త్రీని గురించిన విషయాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, మాదిరికరమైన శ్రేష్టమైన ఉన్నతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తుల గురించిన సమాచారం, జీవితాలు మనకి అనేక మంది కనబడుతున్న చరిత్రలు మనం చూస్తూ ఉంటాం. వారి జీవితాలు మనకి ఎంతో మాదిరికరంగా ఉంటాయి. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వారు దేవుని చేత అభినందించబడిన వారు, దేవుని ద్వారా దేవుని పనిలో నమ్మకంగా ముందు కొనసాగిన వారు, దేవుని పనిలో సహకరించిన వారు, ఇట్లా ఆయా వర్గాలకు చెందిన వారుగా ఉంటారు. అయితే ఆనాడు ఇశ్రాయేలును పరిపాలన చేసిన న్యాయాధిపతులలో ఒకే ఒక్క న్యాయాధిపతి అయిన ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ న్యాయాధిపతిని గురించిన విషయాలు ప్రియులారా, మనము న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ అధ్యాయం 31వ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తాం. ఈ న్యాయాధిపతిని పేరు దెబోరా. మనందరికి బాగా తెలుసు. సేవకుల ద్వారా, సేవకులండ్ర ద్వారా ఆయా పర్యాయాల్లో, ఆయా సందర్భాల్లో అనేక విషయాలు మనం వింటూ ఉంటుంటాం. మంచిది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం దెబోరాని గురించి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనతో మాట్లాడబోతున్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. దెబోరా అనే ఈ పేరుకి అర్థం ఏమిటి అని అంటే తేనెటీగ అని అర్థం ఉన్నది. అలాగే మాట, అలాగే ఆలోచన అని కూడా అర్థం ఉంది. తేనెటీగ అని, అలాగే మాట అని, ఆలోచన అని, ఇట్లాంటి అర్థాలు దెబోరా అనే మాటకి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈమె ఒక న్యాయాధిపతిని అని, అలాగే దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడినది: ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా,
ఇక్కడ ఆమెను గురించి మనకు పరిచయం చేయబడుతున్న 3 విషయాలు మీ ఎదుట తీసుకొస్తాను. ఒకటి, ఈమె లప్పీదోతునకు భార్య. రెండవది, ప్రవక్త్రి. ప్రియులారా, ప్రవక్త అనంటే పురుషుడు, ప్రవక్త్రి అనంటే స్త్రీ. ప్రవక్త అని అన్నామనుకోండి, అది పురుషునికి సంబంధించిన పదం. ప్రవక్త్రి అని స్త్రీకి సంబంధించిన పదం అన్నమాట. ఈమె ప్రవక్త్రి. అలాగే మూడవది, ఇశ్రాయేలులకు న్యాయాధిపతిని. న్యాయాధిపతి అని పురుషులు అంటాము, న్యాయాధిపతిని అని స్త్రీలు అనాలి. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను అని మనం చదువుతున్నాం. ఈమె గురించిన 3 పరిచయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇంకా ఈమె గురించి మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే 5వ అధ్యాయంలో అద్భుతమైన పాట పాడిన స్త్రీగా మనం చదువుతాం. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి అని మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసిన న్యాయాధిపతినిగా మనం చూస్తున్నాం. ఇది ఈమెను గురించిన పరిచయ వాక్కులుగా మనం గుర్తుపెట్టుకుంటే, ప్రియులారా, ఈమె జీవితంలో మనకి కొన్ని ఆధిక్యతలు కనపడతాయి. ఏమిటి ఆ ఆధిక్యతలు అంటే, ఈమె ఒకే ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతులు ఉన్న ఇంచుమించు 13 లేక 14 మంది న్యాయాధిపతుల్లో ఒకే ఒక న్యాయాధిపతి దెబోరా న్యాయాధిపతినిగా పరిపాలన చేసిన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది దేవుడు ఆమెకిచ్చిన గొప్ప ఆధిక్యతగా మనం చూసుకుంటాం. రెండవ ఆధిక్యత ఏమిటి ఈమె జీవితంలో అని అంటే, రెండవ ఆధిక్యత, ఈమె తన భర్త యొక్క సహకారం పొందిన స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంటిని ఏలుబడి చేయటమే కానా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 12 గోత్రాలను 40 సంవత్సరాలు న్యాయాధిపతినిగా ఉండటం, అది కూడా ప్రజలకు తీర్పులు తీరుస్తూ వారిని చక్కపరచటం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం గురించి ఎంత చక్కటి మాట రాయించాడో తెలుసా అండి? చదువుదాం. 5వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక చదివినట్లయితే, యెహోవా నీ శత్రువులందరూ అలాగున నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. ఎంత చక్కగా పరిపాలన చేస్తుందనంటే 40 సంవత్సరాల పాటు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఆ దేశం సుభిక్షంగా ఉన్నది. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, చాలా బాగుంది. అలాగుననే ప్రియులారా, ఒకవేళ సొలొమోను జీవితంలోనైనా తర్వాత కాలంలో ప్రజలు వచ్చి ఆయన కుమారుడైన రెహబాముతో, అయ్యా మీ తండ్రి మా మీద బరువులు మోపాడు అని తండ్రిని గురించి కొన్ని నేరాలైన మోపారేమో, కానీ ప్రియులారా, ఈ దెబోరా పరిపాలన గురించి నేరాలు ఏమీ లేవు. అద్భుతమైన రీతిలో ఒక స్త్రీ నిమ్మళమైన కాలము, నెమ్మదిగా ఉన్న కాలాన్ని ఆమె ఇశ్రాయేలు జాతికి అందించిన పరిస్థితులు చూస్తాం. ప్రియులారా, ఈమె ఇశ్రాయేలుకి ఎలా ఉన్నది అని అంటే 7వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాక మునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి అని చదువుతున్నాను. అంటే ఇశ్రాయేలుకి ఈమె ఎలా ఉన్నదంటే, ఒక పరిపాలన చేసే అధిపతిగానో, లేకపోతే రూలింగ్ చేసే వ్యక్తిగానో, లేకపోతే కర్రపెత్తనం చేసేదిగానో లేదు, కానీ ఇశ్రాయేలు 12 గోత్రాల లక్షల కొలది ప్రజలకు ఒక తల్లిగా వ్యవహరించిందండి. ఎంత అద్భుతమో, ఎంత గొప్ప విషయం కదండి. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించింది. ప్రజలు నిమ్మళంగా నెమ్మదిగా ఉన్నారు 40 సంవత్సరాలు. ఎంత నెమ్మదిగా అంటే, దేశంలో పరిస్థితులు మంచిగా ఉన్నాయి. దేశం వెలుపల నుంచి ఏ శత్రువు కూడా ఆ దేశం మీదకి రావడానికి తెగించిన పరిస్థితులు లేవు. ఆహా, ఎంత అద్భుతమైన పరిపాలన అందించిందో దెబోరా. దేవుని బిడ్డలారా,
ఒక దేశాన్ని ఇంత అద్భుతంగా పరిపాలన చేయగలిగిన వ్యక్తిగా దెబోరా మనకు కనబడితే, ఒక కుటుంబాన్ని పరిపాలన చేయటంలో ఒక స్త్రీగా, ఒక తల్లిగా నీవు నీ కుటుంబ విషయంలో ఎంత బాధ్యత తీసుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కుటుంబంలో నువ్వు ఎంత బాధ్యత తీసుకోగలుగుతున్నావు? కుటుంబంలో ఎంతవరకు ఆ కుటుంబాన్ని నెమ్మదిగా నిమ్మలంగా ఉండగలిగిస్తున్నావు? ఈ రోజున చాలామంది తల్లులకి కుటుంబంలో సాక్ష్యం లేదు, భర్త దగ్గర సాక్ష్యం లేదు, పిల్లల దగ్గర సాక్ష్యం లేదు. కానీ దెబోరాను కనుక మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేసింది. ఎంత చక్కని పరిపాలన చేసిందో. ఇంతకీ మనం ఎక్కడ ఈ విషయం ధ్యానం చేస్తున్నాం? ఈమెకు భర్త దగ్గర నుంచి అద్భుతమైన సహకారం అందింది. ఎంత అద్భుతమైన పరిపాలన చేయగలిగింది అని అంటే దాని అర్థం ఏంటి? భర్త ఎంత చక్కగా సహకరించాడో, భర్త ఎంత అద్భుతమైన సహకారాన్ని అందించాడో. ప్రియులారా, ఆయనకి ఎన్ని చెప్పుకుందో, ఆయన ఎట్లా సదమాయించుకుందో, దేశాన్ని చక్కగా పరిపాలన చేసిన పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాన్ని నెమ్మదిగా ఉంచుకోవటంలో కేవలం పురుషుని పాత్ర మాత్రమే కాదు, స్త్రీ పాత్ర కూడా ఉంది. కేవలం స్త్రీ పాత్ర మాత్రమే కాదు, పురుషుని పాత్ర కూడా ఉన్నది. ఇరువురు కలిసి కుటుంబాన్ని నిమ్మలంగా ఉండేటట్లుగా, ప్రశాంతంగా ఉండేటట్లుగా, అలాగే దేవునికి ఇష్టమైన రీతిలో ఉండేటట్లుగా సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది, ప్రతి పురుషుడిది, ప్రతి స్త్రీది, భార్యాభర్తలు ఇరువురిది అనే సంగతిని ఇదిగో దెబోరా లప్పీదోతుల జీవితంలో నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన పాఠం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె జీవితంలో ఇటువంటి శ్రేష్టమైన ఆధిక్యతలు మనకు కనబడుతున్నాయి. ఏమిటి ఈమె జీవితంలో ఉన్న ఆధిక్యతలు అని అంటే, ఒకటి, ఒకే ఒక న్యాయాధిపతినిగా పరిపాలన చేసింది, ఒకే ఒక న్యాయాధిపతిని. రెండవది, అద్భుతమైన భర్త సహకారాన్ని పొందుకున్నది. భర్త సహకారం పొందుకున్న పరిస్థితులు. అవును, భర్త విజయం వెనకాల భార్య ఎలాగుంటుందో, భార్య విజయం వెనకాల కూడా భర్త ఉండి తీరాలి. ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటేనే విజయవంతమైన కుటుంబ జీవితం అవనివ్వండి, విజయవంతమైన పరిస్థితులు కానివ్వండి, ఒక పని కానివ్వండి, ఒక బాధ్యత కానివ్వండి, ఏదైనా సరే సాధించగలుగుటకు అవకాశం ఉంటుంది. నీ తిప్పలు నువ్వు పడు అనుకునే పరిస్థితులు ఏమాత్రము కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం దొరకదు. విలియం కేరీ గారు తన జీవితంలో పలికిన ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? లోకమంతా నాకు సహకరించకపోయినా నా కుటుంబం నాకు సహకరిస్తే చాలు, నేను ఏదైనా చేయగలను అన్నాడు. అంటే కుటుంబ సహకారం, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, సహకారం అనేది విజయవంతమైన పనులు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది అనే సంగతిని మనము గుర్తించాల్సిన అవారమై ఉన్నాం. ప్రియులారా, ఇక ఈమె జీవితంలో యోగ్యతలు ఏంటో మనం చూద్దాం. అనగా ఈమె జీవితాన్ని గురించి మనము తెలుసుకోవాల్సిన సంగతులను గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చదువుకున్న వాక్య భాగం మరొకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాక మునుపు, ఇశ్రాయేలులు నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. నెంబర్ 1, ఈమె యోగ్యతలు ఏమిటి అని అంటే, ఇందాక మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం, మరికొంత వివరణ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈమె జీవితంలో యోగ్యతలు, గొప్ప సంగతులు ఏమిటి అని అంటే, ఇశ్రాయేలీలకు ఈమె తల్లిగా వ్యవహరించింది. ఇశ్రాయేలులకు తల్లిగా వ్యవహరించింది. తల్లి లక్షణం ఏంటి? అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయులకు రాస్తూ తల్లిని, ఆమె యొక్క లక్షణాన్ని గురించిన విషయాలు తెలియజేస్తాడు. ఆ మాట చదువుకుందాం. తెస్సలోనికయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. గమనించారండి ప్రియులారా, ఒక తల్లి తన బిడ్డలను గారవించినట్లుగా,
తన బిడ్డల పట్ల ఒక తల్లి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో ఆ రీతిగా మేము మీ మధ్య ఉన్నాం. పౌలు గారు తన సేవా జీవితాన్ని తెస్సలోనికీయుల మధ్యలో ఎలా పోల్చుకొని చెప్పుకున్నాడంటే, నేను మీ మధ్య ఒక తల్లి వలె ఉన్నాను. కుటుంబంలో తల్లి పాత్ర చాలా గొప్పదండి. కుటుంబంలో తల్లి పాత్ర ఎంత అద్భుతమైనది అని అంటే, తండ్రికి చెప్పుకోలేని అనేకమైన సంగతులు తల్లికి చెప్పుకుంటారు. సహజంగా ఆడపిల్లలు తండ్రిని ప్రేమిస్తారు, మగపిల్లలు తల్లిని ప్రేమిస్తారు అనేది సహజమైన మాట. అదే సమయంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏమండి, తమ యొక్క సమస్యలు కానివ్వండి, తమ యొక్క అవసరతలు కానివ్వండి, తల్లితో పంచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకనంటే తండ్రికి ఉండే పరిస్థితులు వేరు, తల్లికి ఉండే పరిస్థితులు వేరు. తల్లి ఒకవేళ వ్యతిరేకించినట్లున్నా ఎలాగో అలా సర్ది చెప్పి పిల్లల యొక్క అవసరతలు తీర్చగలిగేది తల్లి. ఎలాగో అలా భర్తకు సర్ది చెప్పుకుంటుంది, కాదులేండి, అట్లా కాదులే, ఇట్లా కాదులేండి అని. అవసరమైతే పిల్లల మీద పడే కోపము అంతా కూడా తానే భరిస్తుంది కదండి. అలాగే నేను ఇశ్రాయేలుకు తల్లిగా ఉన్నాను అని చెప్తున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, తల్లి అనే దానికి నేను మీకు 2 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2 విషయాలు మనం చూద్దాం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 13 నుంచి, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యం కలదిగా ఉన్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితకత్రొక్క అనుకొనకై ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. గమనించారండి, ఇక్కడ మనకి ఒక జంతువు కనబడుతుంది. ఇది ఒక పక్షి జాతి అంటారు, జంతు జాతి అంటారు, నిప్పుకోడి. దీని యొక్క లక్షణాలు ఇక్కడ యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ నిప్పుకోడి గురించి ఏం రాయబడినది అని అంటే చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే 16వ వచనంలో మనం ఏం చదువుతున్నాం అంటే, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును అని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. గమనించారు కదా, ఇది ఒక తల్లిగా వ్యవహరించట్లేదు, తన పిల్లలు తనవి కానట్టు వ్యవహరిస్తున్న పరిస్థితులు. ఇది ఇలా ఉంచండి. దీన్ని మళ్ళీ చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలని ఇంటిని గాని మీరొల్లకపోతిరి. పిల్లలు, ఇక్కడ మనకి అదే జాతికి చెందిన మరొక కోడి కనబడుతున్నది. సహజంగా ఈ కోడిని మన ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం. ఈ కోడి యొక్క లక్షణాన్ని యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని? కోడి తన పిల్లను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నీ పిల్లలను చేర్చుకొని వాళ్ళని నీ ఇంటిని అని ఇక్కడ చదువుతుంది. యేసు ప్రభువు స్వయంగా పలుకుతున్న మాటలు, యేసు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యోబు గ్రంథంలో దేవుడే స్వయంగా ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, దేవుడే నిప్పుకోడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో లూకా సువార్తలో యేసు ప్రభు వారే స్వయంగా కోడిని గురించి మాట్లాడుతున్న మాటలు. 2 తల్లులే. ఒక తల్లి తన పిల్లలు కానట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు, వాటికి ఏం జరిగినా నాకు ఇబ్బంది లేదు, తన కష్టం అర్థమైపోయినా తనకు ఇబ్బంది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఒక ప్రక్కన ఉన్నాయి. అది గుడ్లు పెట్టిద్ది కానీ ఎవరు తొక్కుతారేమో, చితికిపోతాయేమో అనే దిగులు చింతలేదు. మరి దీని దిగులంతా దేని గురించి? చూడండి, ఆ మాట చదువుదాం. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలను ఆడించును. యోబు గ్రంథం 39వ అధ్యాయము 13 నుంచి, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యం కలదిగా ఉన్నదా? లేదు సుమి, అది
నేలను దాని గుడ్లను పెట్టిన దుల్లో వాటిని కాచును అని ఇక్కడ చదువుతున్నాం. అంటే దీని ఆలోచన అంతా దేని మీదనంటే ప్రియులారా, సంతోషము చేత రెక్కలు నాడిస్తుందంట. ఏంటి దాని సంతోషం? తన పిల్లలు కాదు, తన పెడుతున్న గుడ్లు కాదు. తన సంతోషం ఏమిటి అని అంటే ఇక్కడ చెబుతుంది, రెక్కలు వెంట్రుకలు దానికి ఉన్నందున. ఇక వీటిని చూసి మురిసిపోవటమే, దీన్ని చూసి మురిసిపోవటం. తన రెక్కలు చూసి, తన వెంట్రుకలు చూసి, తన అందాన్ని చూసి, తన సౌందర్యాన్ని చూసి మురిసిపోవటం, ఇదే తన సంతోషం. కానీ తాను పెట్టిన గుడ్లు ఏమవుతున్నాయో అని కానీ, తన పిల్లలు ఏమవుతున్నాయో అని కానీ ఏమాత్రం పట్టించుకొనని పరిస్థితులు ఇదిగో ఈ నిప్పుకోడి జీవితంలో కనబడుతున్నాయి. అయితే కోడి ఎటువంటిదనంటే అపాయము వస్తున్న వెంటనే స్పందించి తన పిల్లలు కాపాడుకుంటుంది. ఎప్పుడో ఒకసారి నేను యూట్యూబ్లో చూశాను, పిల్లలు తల్లి ఉన్న చోట ఒక పాము వచ్చింది. వెంటనే కోడి ఆ పాముతో పోరాడి దాన్ని తరిమేసేసేసి తన పిల్లలను కాపాడుకుంది. గమనించారండి? తన పిల్లలను కాపాడుకుంది. చాలా పర్యాలు దేవుని సేవకులు చెప్పడం నేను విన్నాను. ఒక గుడిసె కాలిపోయింది, ఆ కాలిపోయిన గుడిసెలో కోడి కూడా కాలిపోయింది. దాన్ని పట్టుకున్నట్టు లేపేసేసరికి క్రింద పిల్లలు బలబలామంటూ బయటకు పరిగెత్తేసేసినాయి. తాను చావడానికి ఇష్టపడింది కానీ తన పిల్లలు చావడానికి ఇష్టపడలేదు. నిప్పుకోడి తల్లే, కోడి తల్లే. కానీ ఈ రెండు తల్లుల్లో ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. దెబోరా అంటుంది, నేను ఇశ్రాయేలుకు తల్లిగా ఉన్నాను అంటుంది. ఏ తల్లిగా ఉంది? నిప్పుకోడి లాంటి తల్లి, అయితే కోడి లాంటి తల్లి. అంటే తాను పరిపాలన విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆమె కోడి లాంటి తల్లిగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. తన పిల్లలను పట్టించుకున్న తల్లి. తన గురించి తాను పట్టించుకోవడం కాదు కానీ తన పిల్లల గురించి పట్టించుకుంది. 12 గోత్రాల ప్రజలను ఆమె పట్టించుకొని ఆ దేశము యావత్తు నెమ్మదిగా నిమ్మలముగా క్షేమంగా ఉండటానికి ప్రయాసపడింది. ఎలా మెయింటైన్ చేయగలిగింది అని అంటే 12 గోత్రాల ప్రజలను తన పిల్లలుగా భావించింది. ప్రియులారా, కాచుకున్నది, భద్రపరిచింది. ఎంత జాగ్రత్తలు తీసుకుందో ఆశ్చర్యకరమైన విషయం కదూ. అతల్యా కూడా పరిపాలన చేసింది యోధా రాజ్యాన్ని, యెజబెలు కూడా పరిపాలన చేసింది ఇశ్రాయేలు రాజ్యాన్ని. ఇటువంటి మంచి పరిస్థితులు వారిద్దరి జీవితాల్లో కనపడవు. కానీ 12 గోత్రాలు ఏకఛత్రాధిపత్యంగా న్యాయాధిపతినిగా ఆమె పరిపాలన చేస్తూ దేశం నిమ్మలంగా ఉండటానికి ఒక తల్లి వలె బాధ్యత తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి, తల్లి, నీ కుటుంబంలో ఒక నిప్పు కోడిగా ఉన్నావా, ఒక కోడిలాగా ఉన్నావా? విచారకరమైన విషయం ఏంటంటే నేటి సమాజంలో తల్లులే దగ్గరుండి పిల్లల చేత వ్యభిచారం చేపిస్తున్న వార్తలు వినబడుతున్నాయి. తల్లులు దారి తప్పి పిల్లలు ఏమైపోతే నాకెందుకు అనుకునే పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. తల్లులు అనేక మంది తమ యొక్క క్షేమం ఏంటో చూసుకొని తన పిల్లల యొక్క క్షేమాన్ని పట్టించుకొని తల్లులు సమాజంలో కనబడుతున్నారండి. ఎంత దుఃఖకరం, ఎంత విచారం. ప్రియమైన సోదరి, తల్లి, నువ్వు ఒక నిప్పు కోడిలాగా నీ జీవితాన్ని వ్యవహరిస్తున్నావా, లేకపోతే ఒక కోడిలాగా నీ పిల్లలను కాచుకుంటూ భద్రపరుచుకుంటూ ఉంటున్నావా? ఆ కోడి చూడండి, తాను చావడానికని ఇష్టపడింది కానీ తన పిల్లలు చావడానికి ఏమాత్రం ఇష్టపడలేదండి. ఎటువంటి అద్భుతమైన తల్లిగా దెబోరా ఉన్నదో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సైతం తనను తల్లితో పోల్చుకున్నాడు. దేవుడు కూడా తనను తల్లితో పోల్చుకున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరచునా? ఏమండి, ఆమెను పోల్చుకున్నారు. ఒకవేళ వాళ్ళన్న మర్చిపోతారేమోగా నేను నిన్ను మరువను ఎడబాయనన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి బిడ్డలను కాపాడుకుంటుంది. ఈరోజు నీ బిడ్డలను కాపాడుకుంటున్నావా? కేవలం భౌతికంగా మాత్రమే కాదు. నువ్వు నీ పిల్లలను కన్నావు, చాలా సంతోషం. వారిని రెండవసారి కూడా కనాలి. చరిత్రలో మనం గమనించినట్లయితే సూసన్న వెస్లీ తన పిల్లలను దేవుని కొరకు పెంచగలిగింది. తన పిల్లలను దేవుని కొరకు సిద్ధపరిచింది. వారి నుంచే ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యమం రావడానికి కారకుడైన జాన్ వెస్లీ వచ్చాడు.
జాన్ వెస్లీ ఒకసారి తన తల్లి గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? తల్లికి ఉత్తరం రాశాడంట, అమ్మా నా ద్వారా ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగం రావచ్చేమో, కానీ నువ్వు ఆనాడు కుటుంబ ప్రార్థనలో చెప్పే ఆ వర్తమానాలు మళ్ళీ వినాలని నాకు ఆశగా ఉన్నది. ఆ వర్తమానాల చేత నేను మండించబడాలి అనుకుంటున్నాను నేను అందట. ఓ తల్లి, నీ పిల్లలను దేవుని కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన విషయంలో ఒక తల్లిగా నువ్వు బాధ్యత తీసుకొని నీ పిల్లల విషయాల్లో ఎంత శ్రద్ధగా వ్యవహరిస్తున్నావు ఒకసారి ఆలోచించి. సూసన వెస్లీ ప్రపంచానికి ఒక అద్భుతమైన వ్యక్తిని అందించిందండి. అటువంటి తల్లులు చరిత్రలో ఎందరో ఉన్నారు. దేశాలు బాగుపడ్డా ఆ పిల్లల ద్వారా. ఎందరో తల్లుల సంఘటనలు అనేక పర్యాలు దైవజనుల ద్వారా మనం వింటున్నాం. దేవుని బిడ్డలారా, తల్లులారా, ఈ సంగతులు మనం దయచేసి గుర్తుపెట్టుకుందాం. దెబోరా ఒక న్యాయాధిపతిగా, ఒక కర్రపెత్తనం చేసేదిగా లేదు. ఆమె ఒక తల్లిగా వ్యవహరించి దేశం అంతటిని కూడా క్షేమంగా ఉంచింది. నీ కుటుంబ క్షేమం నీ చేతుల మీద ఆధారపడి ఉన్నది. జాన్ వెస్లీని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా సూసన్న వెస్లీని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఎంత అద్భుతమైన విషయం కదా. కొందరు వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటే ఆ తల్లులను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. నీ పిల్లల గురించి జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే నువ్వు జ్ఞాపకం వస్తే ఎంత బాగుండు. అటువంటి రీతిలో పిల్లలు పెంచగలిగితే ఎంత బాగుండు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరులారా, మనం ఎలా వ్యవహరిస్తున్నాం? మన కుటుంబాల్లో ఎలా వ్యవహరిస్తున్నాం? సంఘాల్లో ఎలా వ్యవహరిస్తున్నాం? బిడ్డల పట్ల ఎలా మన బాధ్యతలు ఎలాగుంటున్నాయి? ఒక కోడి వలె మనం భద్రపరిచేవారికి ఉంటున్నామా, నిప్పు కోడి వలె విడిచిపెట్టేసేవారికి ఉంటున్నామా అనేది పరిశీలన చేసుకొని మన వ్యక్తిగత జీవితాలని సరిచేసుకుందాం, పరీక్షించుకుందాం, కట్టుకుందాం, నూతన పరచబడదాం. దేవుడు అట్టి మహాకృపను మనకు సమృద్ధిగా దయచేసి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన దెబోరా జీవితాన్ని మా ఎదుట పెట్టి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. ఆ ప్రకారంగా జీవించట్లో కృపను అనుగ్రహించి సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించచ్చు. దయగల తండ్రి, వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. దెబోరా వలె మా కుటుంబాలు కట్టుకోవడానికి, సంఘాలు కట్టుకోవడానికి, ప్రభా మా ప్రజలను మేము కాపాడుకోవడానికి సహాయం చేసి దీవించి మహిమ పొందండి. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితాల్లో మేలు పొందినట్లు, భౌతిక సంబంధ విషయాల్లో మేలు పొందినట్లు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుదురని వందనాలు, స్తోత్రాలు చెల్లించచ్చు. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శాంతి, సమాధాన, ఆదరణ, ఆనందం ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులు, వాక్యం చేత దర్శించబడిన వారికి సదాకాలం తోడేడి నడిపించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు